దెన్ తర్వాత ఏం చూసాం, పెదకోమటి రెడ్డి చేతుల్లో కాటాయి వేమారెడ్డి చనిపోయిన తర్వాత రాజమండ్రి బ్రాంచ్ ఆఫ్ రెడ్డిస్కి అల్లాద రెడ్డి హూ వాజ్ అ లాయల్ ఫ్యూడరేటర్ ఆఫ్ కాకతీయ ఆయన చూసుకున్నాడు అనమాట. అతను ఏం చేశాడు, హీ ప్లేస్డ్ కుమారగిరి రెడ్డి టు కుమారగిరి రెడ్డి టు వాజ్ ది సన్ ఆఫ్ కాటయ్య వేమ. అతన్ని థ్రోన్ మీద కూర్చోబెట్టారు, రాజమండ్రి థ్రోన్ పైన కూర్చోబెట్టాడు అల్లాదరెడ్డి. హవెవర్ ద హాస్టిలిటీస్ బిట్వీన్ ద రాజమండ్రి అండ్ ద కొండవీడు బ్రాంచెస్ ఆఫ్ ది రెడ్డి రూలింగ్ ఫ్యామిలీస్ దే కంటిన్యూడ్ unabated and this provided a splendid opportunity to the Velamas, the Rayas of Vijayanagara and the Bahamanis to take a profit of it. Then the Velugoti Vari Vamshavali refers to the conflict of Kausara Vedagiri and Linganaidu, the Velama chiefs, with Pedakomati Vemareddy. వెలుగోటి వారి వంశావళి ఉంది కదా, అది వెలమా చీఫ్స్ బుక్కే అయి ఉంటుంది. సో ఇట్ రెఫర్స్ టు ది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కౌసార వేదగిరి అండ్ లింగనాయుడు ఉన్నారా, లింగమనాయుడు అనే అతనికి కౌసార వేదగిరి వెలమా చీఫ్స్కి పెదకోమటి రెడ్డి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి చెప్తోంది. అగైన్ దిస్ వెలుగోటి వారి వంశావళి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వెలమాస్ అండ్ పెదకోమటి నాయుడు డిస్క్రైబ్ చేస్తోంది. దెన్ దస్ చెక్మేటెడ్ ఆన్ ఆల్ ద ఫ్రంట్స్ పెదకోమటి వేమారెడ్డి హీ కుడ్ నాట్ అచీవ్ హిస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆక్యుపైయింగ్ ది రాజమండ్రి. వీళ్ళు పెదకోమటి రెడ్డిని స్టాప్ చేశారు కాబట్టి వెలమాసు, సో వాళ్ళు రాజమండ్రిని ఆక్యుపై చేసుకొని వాళ్ళ పెదకోమటి రెడ్డి వెలమాసు, బహమనీ సుల్తాన్స్ అండ్ విజయనగరాస్తో బిజీగా ఉన్నారు. సో వీళ్ళు ఇటు పక్కకు వచ్చి రాజమండ్రిని ఆక్యుపై చేసుకోలేకపోయారు. బట్ ఇన్ ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ద పీరియడ్ హీ ఆక్యుపైడ్ అ యునీక్ ప్లేస్. పెదకోమటి హీ వాస్ అ పోయట్ అండ్ పేట్రన్ ఆఫ్ కుమారగిరి రెడ్డి టు కుమారగిరి రెడ్డి టూ గురించి చదువుతున్నాం కదా. సో కుమారగిరి రెడ్డి టూ హీ ఆక్యుపైడ్ అ యునీక్ ప్లేస్ ఇన్ ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ది రెడ్డీస్. హీ వాజ్ అ పోయెట్ అండ్ పేట్రన్ ఆఫ్ లెటర్స్ అండ్ వాజ్ ప్రొఫిషియంట్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్. అతనికి మ్యూజిక్ వచ్చు. హీ వాజ్ అ పోయెట్ and he was a patron of letters. Then Pedakomati Vema was succeeded in 1422 by Rachavema, a weak ruler. Pedakomati Vema was succeeded by Rachavema అనే అతను succeed చేశాడు, who was a weak ruler. So by his measures of excessive taxation he soon became unpopular and was stabbed to death by one of his own servants in 1424, and with him the Kondavidu kingdom ended. And crushed between the encroaching armies of the Vijayanagara Rayas and the Velamas. సో ఈ వెలమా చీఫ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట, బికాస్ అట్ దిస్ టైమ్. సో ఇది జరిగింది. సో పెదకోమటి రెడ్డి తర్వాత రాచవేమ వచ్చాడు. హీ వాజ్ అ వీక్ రూలర్. దాంతో అతను ఎక్సెస్ టాక్సేషన్ పెట్టడం వల్ల హీ బికేమ్ అన్పాపులర్ అండ్ వాళ్ళ సర్వెంటే అతన్ని పొడి చేశాడు అనమాట. 1424లో హీ డైడ్ అండ్ దస్ ద కొండవీడు రెడ్డి కింగ్డమ్ హ్యాడ్ ఎండెడ్ అండ్ ఇట్ హ్యాడ్ క్రష్డ్ బిట్వీన్ ది ఎన్క్రోచింగ్ ఆర్మీస్ ఆఫ్ విజయనగర రాయస్ అండ్ ది వెలమాస్. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి వీరభద్రారెడ్డి. After the death of Kumaragiri II, Alladi Reddy himself occupied the throne of Rajamandri and got Anittalli, the daughter of Kumaragiri, married to his second son Veerabhadra Reddy. కుమారగిరి టూ అయిండదు. ఈ డాటర్ వచ్చి ఫస్ట్ కుమారగిరి వాళ్ళ డాటర్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళంతా కంటెంపరీస్గా ఉన్నారు కదా. సో వీరభద్రారెడ్డి ఎవరంటే హీ వాజ్ సన్ ఆఫ్ అల్లాద రెడ్డి. ఓకే, సో కుమారగిరి టూ చనిపోయిన తర్వాత అల్లాడగిరి ఏం చేశాడు, కుమారగిరి వాళ్ళ డాటర్ని వాళ్ళ కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు వీరభద్రారెడ్డికి. సో కాబట్టి సెకండ్ సన్ వీరభద్రారెడ్డి. సో వీరభద్రారెడ్డి హీ బికేమ్ ద రూలర్ ఆఫ్ రాజమండ్రి రెడ్డి థ్రోన్. సో బికాస్ ఆఫ్ ది అలయన్స్ వీరభద్రారెడ్డి బికేమ్ ద రూలర్ ఇన్ 1423 ఆఫ్టర్ ద డెమైజ్ ఆఫ్ అల్లాది రెడ్డి. ఓకే, ఫస్ట్ మధ్యలో అల్లాది రెడ్డి హీ హిమ్సెల్ఫ్ ఆక్యుపైడ్ ద థ్రోన్
ఆఫ్టర్ కుమారరెడ్డి టు ఆ తర్వాత వాళ్ళ కొడుకు వీరభద్రారెడ్డి ఆక్యుపైడ్ ది థ్రోన్. దెన్ హీ వాజ్ గైడెడ్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ బై హిస్ ఎల్డర్ బ్రదర్ వేమారెడ్డి అగైన్. వీరభద్రారెడ్డి సెకండ్ సన్ కాబట్టి అల్లాదరెడ్డికి హీ వాజ్ గైడెడ్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ బై హిస్ బ్రదర్ వేమారెడ్డి. బట్ ఇన్ 1448 the kingdom of Rajamandri Reddis was conquered by Gajapatis of Kalinga. In 1448 the kingdom of Rajamandri Reddis, it was conquered by the Gajapatis of Kalinga. So thus the whole Reddy kingdom has come to an end after Veerabhadra Reddy in 1448. The administration system of the Reddy kings. The administration system of the Reddy kings చాలా ఎలాబొరేట్గా పెద్దగా ఇచ్చినారు దీంట్లో. Sufficient resources are not available to describe the administration of కొండవీటి రెడ్డి rulers. ఓకే, సఫిషియంట్ రిసోర్సెస్ లేకుండానే ఇంత పెద్ద రాసారా. దెన్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ దిస్ పీరియడ్ ప్రొవైడ్ వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రూలింగ్ సిస్టమ్, అబౌట్ ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి ఇన్స్క్రిప్షన్స్ చాలా తక్కువ చెప్తున్నాయి అనమాట. ఓన్లీ ద లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇన్స్క్రిప్షన్స్ తక్కువ చెప్తున్నాయి వీళ్ళ గురించి. ద లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే గివ్ us some information about the administration. The literature mentions only the political science that prevailed since the preceding periods. Literature కూడా ఏం చెప్తోంది, పొలిటికల్ సైన్స్ గురించి చెప్తోంది, prevailed during the previous periods also. So we can say that the Reddy rulers followed the prevailing traditional system itself. వాళ్ళేం కొత్తగా ఏమి ఫాలో కాలేదు. ద రెడ్డి రూలర్స్ దే వర్ ఫాలోయింగ్ ఆల్రెడీ ఉన్న ప్రివైలింగ్ ట్రెడిషనల్ సిస్టమ్స్ని ఫాలో అయ్యారు ఫర్ పొలిటికల్ సైన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ద విలాస ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోలయ నాయక, ద తంగేడ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కుమారగిరి రెడ్డి, ద సాకల నీతి సమ్మతం ఆఫ్ మడికి సింగన్న, సాకల నీతి సమ్మతం ఆఫ్ మడికి సింగన్న, ద రుక్మాంగద చరిత్ర ఆఫ్ ప్రౌఢ మల్లన్న కవి, ద రుక్మాంగద చరిత్ర ఆఫ్ ప్రౌఢ మల్లన్న కవి, ద నీతి సారం ఆఫ్ బద్దెన, ద రైటింగ్స్ ఆఫ్ శ్రీనాథ, that is genealogy of the Velugoti dynasty, that is Venugoti Vari Vamsavali etc. They provide some information regarding to the administrative system of that age. So inni sources ఉన్నాయన్నమాట. విలాస ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రోలయ నాయక, తంగేడ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కుమారగిరి రెడ్డి, సాకల నీతి సమ్మతం ఆఫ్ మడికి సింగన్న, రుక్మాంగద చరిత్ర ఆఫ్ ప్రౌఢ మల్లన్న కవి, నీతి సారం ఆఫ్ బత్తెన, the writings of the Srinatha and the genealogy of Velugoti dynasty etc. provide information about their administrative system. Then Rukmangada history mentions that Rukmangada Charitra of Prauda Mallana Kavi, it mentions about the constitutions. Rukmangada Charitra of Prauda Mallana Kavi, it mentions about the constitutions, హిస్టరీ కాదు, కాన్స్టిట్యూషన్స్, కింగ్, మినిస్టరు, ఆర్మీ, ఫోర్టు, మిత్రుడు, ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, వాటిలో బ్రాంచెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట రుక్మాంగద చరిత్ర రిటర్న్ బై ప్రౌఢ మల్లన్న కవి అనేది. Okay, about constitution, king, minister, army, fort, mitrudu, land tax etc. Then powers of the king. The total powers were vested in the king. In general, kings were well educated. Since boyhood, they concentrated on education and they became perfect in the royal polity. Okay, they were very well educated and they concentrated on education and they were perfect in royal polity lo baagundevalu. So they were also well trained in sword play, స్టేట్ క్రాఫ్ట్ అండ్ వార్ఫేర్ రెండిట్లో ట్రైన్ చేసేవాళ్ళు. దెన్ హార్స్ రైడింగ్, స్వోర్డ్ ప్లే అండ్ ఆల్ దట్, కత్తి యుద్ధము, హార్స్ రైడింగ్లో బాగా ట్రైన్ చేసేవాళ్ళు. సో బిఫోర్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ అసెండింగ్ ద థ్రోన్ దే గాట్ ది అబిలిటీ టు రూల్ ద కింగ్డమ్. వాళ్ళకి చిన్న కింగ్డమ్స్ ఆక్యుపై చేసుకున్న కింగ్డమ్స్ని రూల్ చేసేవాళ్ళు అనమాట బిఫోర్ దే కుడ్ అసెండ్ ద యాక్చువల్ థ్రోన్. Then even though kings were the supreme ruler, they ruled in according to the code of law only. Even though they were the supreme rulers, they ruled according to the code of law. The greatest poet Srinatha Mahakavi
called the Pedakomati Vemareddy as Adhyaksha Mamandali. అధ్యక్ష మామండలి అన్నాడంట ఆయన, అధ్యక్ష మామండలి. బై టేకింగ్ సచ్ టైటిల్స్ రెడ్డి రూలర్స్ క్యారీడ్ అవుట్ దేర్ అడ్మినిస్ట్రేషన్. సో శ్రీనాథ మహాకవి ఏమన్నాడంటే అధ్యక్ష మామండలి అన్నాడంట, అధ్యక్ష మామండలి అన్నాడు. పెదకోమటి వేమారెడ్డిని టైటిల్ ఇచ్చాడు శ్రీనాథ మహాకవి. అండ్ దెన్ అలా వాటితో దే క్యారీడ్ ఆన్ ది దీస్ administration. Then ministers council, ఆ తర్వాత council of ministers were there to advise the king in their administration. A council of ministers were there to advise the king. So in general the council consists of 10 to 20 ministers. So 10 to 20 ministers ఉండేవాళ్ళు. Then except Kumaragiri Reddy, all the other rulers appointed Brahmins as their ministers. Except Kumaragiri Reddy, all the others they appointed Brahmins as their ministers. So Kumara Reddy, he is different. Kumaragiri Reddy appointed his brother-in-law Kakaya Vemareddy as his minister. కరెక్ట్. కుమారగిరి రెడ్డి అపాయింటెడ్ హిజ్ బావక్, సో వాడు రెడ్డినే కాబట్టి. సో ఎక్సెప్ట్ కుమారగిరి రెడ్డి వచ్చి కాటయ్య వేమారెడ్డిని అపాయింట్ చేసుకున్నాడు మినిస్టర్గా, మిగతా అందరికీ బ్రాహ్మిన్సే మినిస్టర్స్ అనమాట. సో ఇన్ వనపల్లి ఇన్స్క్రిప్షన్ ద డోనీ మెన్షన్డ్ ఇమ్మడి మంత్రి అనవేమారెడ్డి యాజ్ ద కింగ్ ఆఫ్ మినిస్టర్స్. వనపల్లి ఇన్స్క్రిప్షన్లో ఏముందంటే ఎవరైతే దాన్ని ఇన్స్క్రిప్షన్ వేయించారో దే మెన్షన్ దట్ అనవేమారెడ్డి, ఇమ్మడి మంత్రి అనవేమారెడ్డి వాజ్ ది కింగ్ ఆఫ్ ది మినిస్టర్స్ అని చెప్పి రాశారనమాట అనవేమారెడ్డి గురించి, హూ వాజ్ బ్రదర్ ఆఫ్ అనవోట రెడ్డి. సో వీ కెన్ సే దట్ ది రెడ్డి రూలర్స్ యూస్ టు టేక్ ది అడ్వైస్ ఆఫ్ మినిస్టర్స్. దెన్ రామప్రగడ మల్లినాథ వేర్ ది మినిస్టర్స్ ఆఫ్ ప్రోలయ వేమారెడ్డి. ఫస్ట్ రూలర్ రెడ్డి రూలర్ ప్రోలయ వేమారెడ్డి మినిస్టర్స్ వచ్చి రామప్రగడ అండ్ మల్లినాథ. దెన్ మల్లినాథ and Somaya were the ministers of Anavota Reddy. Then Mallinatha continued for Anavota Reddy. Mallinatha and Somaya were the ministers. Somaya were ministers of Anavota Reddy. Then Jatanam Peddireddy, the son of Appaya. Then Jatanam Peddi, the son of Appaya, was the priest of Kataya Vemareddy. ఇవంతా అవసరమా? జాటనం పెద్ది, who was the son of Appaya, he was the priest of Kataya Vemareddy. Then Mamidi Singaya was the minister of Pedakomati Vemareddy. Mamidi Singaya అనే అతను, he was the minister of Pedakomati Vemareddy. మినిస్టర్స్ గురించి చెప్పారు మినిస్టర్ కౌన్సిల్ వాళ్ళ పేర్లు. దెన్ ప్రిన్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ ద కింగ్ ద ప్రైమ్ మినిస్టర్. The prince had, after the king and the prime minister, prince had the key role. Prolaya Vemareddy, during his tenure, he declared his son Anavota Reddy, Anavota Reddy ఏమో కదా మనం చదువుకునేది. So he declared his son Anavota Reddy as the prince and appointed him as the representative of Tripurantakam. అదే వాళ్ళు కాంక్వర్ చేసుకున్న వాటికి వాళ్ళని. సో ప్రోలయ వేమారెడ్డి, he appointed his son Anavota Reddy as the prince of representative of Tripurantakam town. Okay. Then Kumaragiri Reddy also declared his son Anavota Reddy too as the Anavota Reddy or Anapota Reddy too as the prince and of the acquired areas, and made him the royal representative of Rajamahendravaram. అంతే కదా. ప్రోలయ రెడ్డి మేడ్ అనవోటా రెడ్డి వన్ representative of Tripurantakam town. Kumaragiri Reddy declared his son Anavota Reddy too as the royal representative of the Rajamahendravaram. Then the Reddy rulers decided the future kings and trained them very well. ముందే వాళ్ళు ఫ్యూచర్ కింగ్స్ని డిసైడ్ చేసి they trained them very well. When the king was out of station, the prince used to take the responsibility of the administration. The princes they used to పార్టిసిపేట్ ఇన్ ద వార్స్ అండ్ దే లెర్న్డ్ అబౌట్ ది జనరల్షిప్. వాళ్ళు వార్స్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ముందుగా ఫుల్ ట్రైన్డ్గా పెట్టేవాళ్ళు యువరాజుల్ని. they used to participate in the wars and they used to learn about the generalship also. They took part in administration also. Then administrative departments. So for administrative facility various departments were formed. Administration ఈజీగా చేయడానికి various departments were formed. Revenue, army, people welfare like branches were there.
రెవెన్యూ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉండేది, ఆర్మీ సెపరేట్గా ఉండేది, దెన్ పీపుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉండేవి. ఈ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాస్ హెడెడ్ బై అ చీఫ్. Every department it was headed by a chief. To assist them, every department it had officials at various levels. So they were given lands in the name of sarvamanyalu instead of paying them salaries. So chief ki various officials at various levels ki they used to pay them land called as sarvamanyalu instead of paying them the salaries. సో అక్కడి నుంచి వచ్చే ట్యాక్స్లు వాళ్ళు కలెక్ట్ చేసుకొని యూస్ చేసుకునే వాళ్ళ శాలరీస్. దెన్ ఇన్కమ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మైన్స్, డైమండ్ మైన్స్, బిజినెస్, హార్టికల్చర్, ఫారెస్ట్, కమర్షియల్ ట్యాక్సెస్ వేర్ ది వేరియస్ సోర్సెస్ దోస్ ప్రొవైడ్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. ఏవేవి? అగ్రికల్చర్ నుంచి వచ్చేది, నెక్స్ట్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ ఆ తర్వాత మైన్స్ ఉండేవి, డైమండ్ మైన్స్ ఉండేవి, బిజినెసెస్ ఉండేవి, హార్టికల్చర్, ఫారెస్ట్లు, దెన్ కమర్షియల్ ట్యాక్సెస్ వేసేవాళ్ళు. ఆల్ దీస్ వేర్ ది వేరియస్ సోర్సెస్ దట్ ప్రొవైడెడ్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. దెన్ బద్దెన, వీళ్ళంతా కవులు అనమాట. బద్దెన, మల్లన్న, అరి, సుంకం, గోకులం, ఇదేంటి పాణిక్రియ, నందనవనం, కప్పం, అప్పనం, వారి, కరము, దుర్గా, రక్షణ, లైక్ ట్యాక్సెస్. ఇవి కవుల పేర్లు కాదంటమ్మా, దీస్ ఆర్ ట్యాక్సెస్. దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్ నేమ్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ దట్ వర్ కలెక్టెడ్. అండ్ the Chimakurti inscription of the Prolayavema mentions about the taxes collected on the horticulture. So Chimakurti inscription of Prolayavema, it mentions about the taxes collected on the horticulture. సో ట్యాక్సెస్ పేర్లు ఇంకొకసారి చూద్దామా? బద్దెన, మల్లన్న, అరి, కరము, వారి, సుంకము, గోకులం, పాణిక్రియ, నందనవనం, కప్పము, అప్పణం, దుర్గా, రక్షణ. సో ఇవి ట్యాక్సెస్ పేర్లు అంట. సో చీమకుర్తి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రోలయవేమ ఫస్ట్ రూలర్, ఇట్ మెన్షన్స్ అబౌట్ ది taxes collected on horticulture. Then royal officials and administrative branches. Then different types of employees carried out their duties in the royal court. Different types of employees, they carried out their duties in the royal court. All about them were mentioned in the inscriptions and literature. So about all these, it was mentioned in the inscriptions and the literature sources. What were the different types of employees and what duties they carried in the royal court అనేది. Then according to the Sakala Neeti Sammatam, ఇందాక చూసాం కదా, అకార్డింగ్ టు సకల నీతి సమ్మతం ఆఫ్ మడికి సింగ్ అన్న, దేర్ వర్ అ నంబర్ ఆఫ్ స్టాటిషియన్స్ అండ్ కవిలే సంప్రతులు అంటే దిస్ బుక్ ఆల్సో మెన్షన్స్ నెంబర్ ఆఫ్ స్టాటిస్టిషియన్స్ అండ్ కవిలే సంప్రతులు అంటే ఎవరు? సకల నీతి సమ్మతం ఆఫ్ మడికి సింగన్న మెన్షన్స్ దట్ దేర్ వర్ అ నెంబర్ ఆఫ్ స్టాటిషియన్స్, ల్యాండ్ అంతా సర్వే చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ కవిలేస్ అంటే వాళ్ళేనేమో కవిలే సంప్రతులు. దెన్ దిస్ బుక్ ఆల్సో మెన్షన్స్ దట్ దేర్ మెయిన్ డ్యూటీ ఈజ్ టు రికార్డ్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ స్టాటిషియన్స్ అండ్ కవిలే సంపతులు. their main duty is to record the income received from various ఫోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్ట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ని రికార్డ్ చేసి ఇవ్వాలన్నమాట. రిసీవ్ ద వేరియస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా. సో దిస్ బుక్ సకల నీతి సమ్మతం, ఇట్ ఆల్సో hails them as రత్నదీప ఆఫ్ ది రాయల్ ప్యాలెస్. స్టాటిషియన్స్ నేమ్ చెప్తుంది. ఇట్ ఆల్సో hails them as రత్నదీప ఆఫ్ ది రాయల్ ప్యాలెస్. వాళ్ళని రత్నదీపాలు అంటున్నారు, రత్నదీప ఆఫ్ ది రాయల్ ప్యాలెస్ అని చెప్తున్నారు. దెన్ ఆఫ్టర్ దెమ్ ద నోటబుల్ ఎంప్లాయీస్ వేర్ రాయసంగండ్లు. ఆఫ్టర్ దెమ్ ఇట్ వాస్ రాయసంగండ్లు అంట, సంగండ్లు. ఫస్ట్ ఏమో స్టాటిషియన్స్ అనమాట, కవిలే సంప్రతులు, and second one was రాయసంగండ్లు, notable employees అంటే these were always followed, they followed the kings and ministers. రాయసంగండ్లు అనేవాళ్ళు they followed the kings and ministers. Their main duty was to issue the orders,
issue the orders of kings in written form. రాయసంగళ్ళు అంటే రాయసంగళ్ళు రాసేవాళ్ళు. Issue the orders of the king in the written form. They know different languages and well script writers వాళ్ళు. They can write the script very well. They know different languages and they can write the script very well. So this was mentioned in Sakala Neeti Sammatam. సో ఈ బుక్ దాంట్లో రాసిన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పున్నారనమాట. దెన్ ద మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్ వేర్ వార్ మెయింటెనెన్స్, అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్, వార్ మెయింటెనెన్స్ ఒకటి, అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్స్ అండ్ ద డిపార్ట్మెంట్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్. ద ట్యాక్స్ కలెక్టింగ్ డిపార్ట్మెంట్ వేర్ ది ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్ ఏవేవి, వార్ మెయింటెనెన్స్, అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ఒకటి, then a department to meet the requirements of the people అంటే వెల్ఫేర్ people welfare department, tax collecting అంటే revenue department, all these were the important departments. Then people welfare department carried out the digging of various tanks. People welfare department, it carried out digging of various tanks irrigation కోసం. Then the accounts relating to the expenditure of the digging of the tanks and canals and the tax collected from the tanks were all well recorded. సో దాని నుంచి ఇవంతా వెల్ రికార్డ్ చేసేవాళ్ళు. అకౌంట్స్ రిలేటింగ్ టు ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ద డిగ్గింగ్ ఆఫ్ ద ట్యాంక్స్ అండ్ కెనాల్స్, దానికి ఎంత ఎక్స్పెండిచర్ అయింది, దాని నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ అయింది ఆ ట్యాంక్స్ నుంచి అనేది వెల్గా రికార్డ్ చేసేవాళ్ళు. మెజర్మెంట్ ఆఫ్ ది ల్యాండ్స్, classifying the lands depending on their fertility, for deciding the taxes, separate departments were there. Measuring lands measure చేయడానికి, మెజర్ చేయడానికి అండ్ ఆ మెజర్ ఆ తర్వాత ల్యాండ్స్ని క్లాసిఫై చేయడానికి డిపెండింగ్ ఆన్ దర్ ఫర్టిలిటీ అండ్ దెన్ టు డిసైడ్ ద taxes to be imposed on them, separate departments ఉండేవంట. Then taxes, customs and the customs officials. Taxes, customs and customs officials. The government receives income from various taxes. Taxes were also collected from gifts, cattle wealth, commercial and entertainment and mines. Pullari ante tax from the pasture lands. Like income also received by the government. All these were mentioned in the రుక్మాంగద చరిత్ర. ఈ ట్యాక్సెస్ ఇదంతా దేంట్లో నుంచి వస్తుందని ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ రుక్మాంగద చరిత్ర. ద గవర్నమెంట్ రిసీవ్స్ ఇన్కమ్, ఓకే, అది రుక్మాంగద చరిత్రలో రాసిందనమాట. రుక్మాంగద చరిత్ర రిటర్న్ బై ప్రౌఢ మల్లన్న కవి. ఓకే, వేరియస్ taxes were collected from the wet, dry and the horticulture lands. Various taxes were collected from wet, dry and horticulture crops. On wet, dry lands, on wet and dry lands, taxes were levied in the form of a crop. క్రాప్ ఫామ్లో తీసుకునేవాళ్ళు అంటే వెట్ అండ్ డ్రై ల్యాండ్స్ నుంచి ట్యాక్సెస్. ఆన్ హార్టికల్చర్ క్రాప్స్ వచ్చి ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. హార్టికల్చర్ అంటే పూల మొక్కలు పెంచే వాళ్ళ దగ్గర మటు క్యాష్ ఫామ్లో తీసుకునేవాళ్ళు. అదే వెట్ అండ్ డ్రై ల్యాండ్స్లో ఆల్రెడీ ప్యాడీ గ్రో చేస్తారు కాబట్టి క్రాప్ ఫామ్లో తీసుకునేవాళ్ళు. ద చీమకుర్తి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది ప్రోలయ వేమారెడ్డి మెన్షన్స్ అబౌట్ సువర్ణదాయం గురించి చెప్తోంది. శ్రీనాథ మెన్షన్స్ అబౌట్ ది దండదాయం. Srinath Mahakavi mentions about Dandadayam. So this was the income collected in the form of fine. Suvarnadayam, Dandadayam అనేది he mentions దండన అంటే ఫైన్ కదా. సో దండన అంటేనే ఫైన్ కాబట్టి దండదాయ అంటే ఇట్ వాస్ ది ఇన్కమ్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైన్. Chimakurti inscription of Prolay Vemareddy mentions about Suvarnadayam. It mentions about Suvarnadayam. Then Vilasa inscription mentions about how much tax. Vilasa inscription వీళ్ళది కాదు, ఆల్రెడీ కాకతీయ దీంట్లోనే ఉంది. సో Vilasa inscription was given by Prolaya Nayaka. Vilasa inscription, it mentions about how much tax was collected from the land. How much tax ఎంత కలెక్ట్ చేసేవాళ్ళు ట్యాక్స్ ఫ్రమ్ ది ల్యాండ్ అనేది మెన్షన్ చేసేవాళ్ళు అనమాట. దెన్ దిస్ ఎడిక్ట్ mentions that Prolaya Nayaka, who gave this edict inscription, it mentions that Prolaya Nayaka collected 1/6 of the crop as the tax. Prolaya Nayaka collected 1/6 of the crop as the tax, and the Reddy rulers might have also collected the same amount.
Ante Reddy rulers might also have collected same amount, and separate tax was collected from the mines in the name of vritti katnalu. In the name of vritti katnalu, taxes were collected from the looms, oil mills, handlooms, oil mills. అలా వృత్తి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కట్నాలు అనేది వృత్తి కట్నాలు వెళ్తే ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ లూమ్స్ అండ్ ఆయిల్ మిల్స్ అండ్ మైన్స్ నుంచి కూడా సెపరేట్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. వీకెండ్ మార్కెట్స్ ఉంటాయి కదా ఇన్ ద టౌన్స్ అండ్ విలేజెస్ అండ్ ఇన్ పోర్ట్ టౌన్స్ ఆల్సో ట్యాక్సెస్ వేర్ కలెక్టెడ్. వీకెండ్ మార్కెట్స్ దానిలో నుంచి కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. టౌన్స్లో, విలేజెస్లో, పోర్ట్ టౌన్స్ నుంచి కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. ట్యాక్సెస్ వేర్ కలెక్టెడ్ ఆన్ ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద పోర్ట్ ఏరియాస్లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. సచ్ కలెక్టర్స్ వేర్ కాల్డ్ యాస్ గుట్టగాండ్లు అంటారంట. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పోర్ట్ టౌన్స్లో ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని గుట్టగాండ్లు అంటారు. దెన్ తంగేడా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది కుమార రెడ్డి పీరియడ్ మెన్షన్స్ అబౌట్ సచ్ గుట్టగాండ్లు. సో గుట్టగాండ్ల గురించి మెన్షన్ చేసే ఇన్స్క్రిప్షన్ వచ్చి తంగేడా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కుమార రెడ్డి టైమ్. సో హూ ఎవర్ రెడీ టు పే ది హైయెస్ట్ అమౌంట్ ఇన్ ద ఆక్షన్ సుంక గుట్ట వాజ్ గివెన్. వేర్ దేర్ ఈస్ నో గుట్ట, రాయల్ ఎంప్లాయీస్ యూజ్ టు కలెక్ట్ ది ట్యాక్సెస్. సో ఎక్కడైతే ఆప్షన్ పెడతారనమాట అక్కడ బిడ్ చేయొచ్చు. ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ పెడతారో వాళ్ళకి సుంక గుట్ట అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, అలా గుట్ట అంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు ఆ ప్లేస్కి. అలా సుంక గుట్ట అనేది లేని ప్లేసెస్లో రాయల్ ఎంప్లాయీస్ యూస్ టు కలెక్ట్ ది ట్యాక్సెస్ ఇన్ దోస్ ప్లేసెస్ అండ్ దే వర్ కాల్డ్ అస్ సుంకర్లు. గుట్టగాండ్లు ఎక్కడైతే బిడ్ చేస్తే అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి నార్మల్ ప్లేసెస్లో సుంక గుట్ట అని పెట్టి వాళ్ళ గుట్ట లేనప్పుడు గుట్ట ఎవరు తీసుకోకపోతే రాయల్ ఎంప్లాయీస్ యూస్ టు కలెక్ట్ ది ట్యాక్సెస్. సో ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసే సుంకం కలెక్ట్ చేసే పీపుల్ని సుంకర్లు అంటారు. సుంకర్లు ఆర్ సుంకాధికారులు అంటారు, లేదా వాళ్ళని సుంకర్లు అని అంటారు, లేదా సుంకాధికారులు అంటారు. సుంక అధికారులు, సుంకం కలెక్ట్ చేసే వాళ్ళని సుంక అధికారులు అంటారు. దెన్ సమ్ రచ్చవోలు వేర్ ఆల్సో దేర్. రచ్చవోలు వేర్ ఆల్సో దేర్. సో దీస్ వర్ గివెన్ గుట్ట ఆన్ లీజ్ బేసిస్. సో సుంక గుట్టని లీజ్ బేసిస్కి ఎవరికి ఇచ్చేవాళ్ళు? రచ్చవోలుకి ఇచ్చేవాళ్ళు. గుట్ట వాజ్ గివెన్ ఆన్ లీజ్ బేసిస్ టు రచ్చవోలు అండ్ సుంక అధికారులు. సుంకం కలెక్ట్ చేసే వాళ్ళని గుట్ట వాజ్ గివెన్. ద లీజ్ హోల్డర్స్ యూస్ టు కలెక్ట్ ది ట్యాక్సెస్ ఫ్రమ్ ద విలేజెస్ ఆన్ దేర్ ఓన్. ఆ లీజ్ ఎవరికైతే ఇస్తారో రచ్చవోలు అనేవాళ్ళు లీజ్ హోల్డర్స్. So they used to collect taxes in the villages on their own. Out of this amount, auctioned amount was paid to the king. Out of this amount కలెక్ట్ చేసుకుని ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ అమౌంట్ నుంచి ఆక్షన్ అమౌంట్ దీనికైతే ఆక్షన్ పాడుకున్నారు, ఆ అమౌంట్ వాజ్ గివెన్ ఆఫ్ టు ద కింగ్. ఫర్ టెంపుల్ అండ్ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వాజ్ గివెన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్. టెంపుల్స్కి, బ్రాహ్మిన్స్కి ల్యాండ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఇట్ వాజ్ గివెన్. ఎందుకంటే దే రెస్పెక్టెడ్ అండ్ దే గేవ్ అగ్రహారాలు టు బ్రాహ్మిన్స్ కాబట్టి. ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ ద వర్డ్ దాసబంధమాన్య. In Dasabandhamanya it was found those who own these manyas has to pay 1/10 of the produce as the tax. In total tax burden was heavy. In total tax burden అనేది it was very heavy. So in the inscriptions ఏం వర్డ్ ఉంది? దాసబంధమాన్య అనేది ఉందన్నమాట. సో దోస్ హూ ఓన్ దాసబంధమాన్య, ఈ మాన్యాలు అయితే ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు 1/10 ఆఫ్ దర్ ప్రొడ్యూస్ని, మాన్య అంటే ల్యాండ్ అనుకుంటా, దాసబంధమాన్య 1/10 ఆఫ్ ద ప్రొడ్యూస్ని ట్యాక్స్గా ఇవ్వాలి. దెన్ పనిష్మెంట్స్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ది ట్యాక్సెస్. ఇఫ్ ట్యాక్స్ వాజ్ నాట్ పెయిడ్, సివియర్ పనిష్మెంట్స్ వెర్ గివెన్. శ్రీనాథ డిస్క్రైబ్ ద వేరియస్ పనిష్మెంట్స్ ఇంపోజ్డ్ ఆన్ ది ఫార్మర్స్ హూ నాట్ పెయిడ్ ది ట్యాక్సెస్. శ్రీనాథ అతని బుక్లో హీ హ్యాడ్ మెన్షన్ ద వేరియస్ పనిష్మెంట్స్ ఇంపోజ్డ్ on the farmers who not paid their taxes during the Nalagamarazu period. During the Nalagamarazu period, handcuffs were fixed to the hand of the farmers also. Handcuffs. During the Nalagamarazu period, handcuffs were fixed to the hands of the farmers. Then falling them into the pits and thrust them with pestles.
దెన్ వాళ్ళని పిట్స్ గుంతలోకి తోసేసి వాళ్ళని కొడుతున్నారనమాట పెస్టల్స్తో. సమ్ పీపుల్ వర్ బీటన్ అండ్ ఫైన్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది అదర్ పీపుల్. కొట్టి మరీ ఫైన్ కలెక్ట్ చేసేవాళ్ళంట. డ్యూరింగ్ హిస్ లాస్ట్ పీరియడ్ పోయట్ శ్రీనాథ హీ సబ్జెక్టెడ్ టు పనిష్మెంట్స్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ ది ట్యాక్సెస్. ఆయన శ్రీనాథ మహాకవియే అతను లాస్ట్ పీరియడ్స్లో డబ్బులు లేక హీ హ్యాడ్ టు సబ్డ్యూ టు ది పనిష్మెంట్స్ బికాస్ హీ కుడెంట్ పే ది ట్యాక్సెస్. ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ది రెడ్డి డైనాసిటీ, due to lack of patrons, Srinatha suffered with severe poverty. And to meet his daily needs, he was forced to do cultivation. Srinath Mahakavi, due to the crop loss, he could not pay the taxes. In those taxes were very heavy, and in those days taxes were very heavy and the punishments were very severe అని చెప్పి అందుకని రాశాడనమాట ఆయన. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాచవేమ రెడ్డి, who was the son of అతని పేరేంటి, పెదకోమటి వేమారెడ్డి. he was son of last ruler of Kondaviti Reddis. During the period of Racha Veemareddy, taxes were imposed on the hearth also. Hearth అంటే స్టవ్స్ అండ్ డెలివరీస్ ఆల్సో. డెలివరీ చేయించుకోవాలన్నా అండ్ స్టవ్ మీద అంతా ట్యాక్సెస్ వేసేవాళ్ళు. అందుకే అతన్ని చంపేశారు. ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ హిస్ వైఫ్ సవర్ణం ఎల్లయ్య was tortured by the he was tormented. Savaram Yellaya, he was tormented by the royal employees. Okay. And for the payment of the tax, not able to sustain this plague, he entered into the royal palace and he killed the Racha Veemareddy with this sword. Okay, this was mentioned in the Kaifiyat of Mackenzie లో రాసుందనమాట. this one was written, this story, this was written in Kaifiyat of Mackenzie. This was the best example for the unbearable tax burden on the people. Then tribute. The tribute paid by the feudatories was another source of the kingdom for income for the people of the state. Tribute paid by the feudatories from the total tax amount collected from the areas which were under their control. The feudatories, after meeting their expenses like administration for the army, the remaining amount was sent as tribute to the kings. For every region, tribute was decided before itself. Every year feudatories will pay such amount. They will pay such amount to the king. Then kings received large amounts in the form of tribute. Like large amounts వచ్చేది in this form of tribute. If the feudatory failed to pay the amount, immediately he was removed. Feudatory. Then most income of the kings during this period was spent on wars only, because వాళ్ళు ఆల్రెడీ ముగ్గురుతో ఫైట్ చేస్తున్నారు కదా రెడ్డిస్. So most of the tribute it was spent on the wars only. Then expenditure of the total amount received, major part goes to the army. Major expenditure was on the army and the remaining was spent on the royal employees and for the administration. మిగతాది రాయల్ ఎంప్లాయీస్ పైన స్పెండ్ చేసేవాళ్ళు అండ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం స్పెండ్ చేసేవాళ్ళనమాట. దెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. దెన్ కింగ్ వాజ్ ది ఫైనల్ జడ్జ్. ఓకే, కింగ్ వాజ్ ది ఫైనల్ జడ్జ్. అరేకులు కలెక్టెడ్ ది ఇన్ఫర్మేషన్ సీక్రెట్లీ, అంటే స్పైస్ అవ్వాలి ఏమన్నా. The Arekulu used to collect the information secretly and decided the punishments. Okay, and they decided the punishments were given in accordance with the code of law. ఇందాకే చెప్పాం వాళ్ళు code of law follow అయ్యారు. It was given in the according to the code of law. Then the literature of this age gives us some information regarding the process of justice. ధర్మాసనం. ఓకే, the courts were called as ధర్మాసనాలు. ధర్మం ఎక్కడ ఆసీన అయి ఉంటుందో అది. The courts were called as ధర్మాసనాలు. To hear the special cases, temporary courts also were formed. Temporary courts also were formed. Then సింహాసన దాత్రింసిక. సో దీని గురించి నెక్స్ట్ దాంతో చదువుదాం. ఓకే.